హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ట్. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం రెఫరెన్స్ ట్యాబ్ గురించి చూద్దాం. ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్లో చూసినప్పుడు ఏ లెసన్ ఏ పేజీలో ఉంది, ఫస్ట్ పేజీలో ఆ బుక్ మనం అబ్జర్వ్ చేస్తే దానిలో ఉన్న పేజీ పలానా లెసన్ పలానా పేజీలో ఉంది. ఈ విధంగా అందులో ఉన్న ఫస్ట్ అది ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆ బుక్కి ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ నేను ఒక 6 పేజీల్లో గ్రాఫిక్ డిజైనింగ్లో ఏమేమి వస్తాయి, ఇక్కడ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇండిజైన్, కోరల్డ్రా, ఎక్స్ప్రెస్ అని ఒక 5-6 ఆ గ్రాఫిక్ డిజైనింగ్లో ఉన్న వాటి టూల్స్ గురించి చూడండి. దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఇక్కడ ఆటోమేటిక్ టేబుల్ అంటే ఈ విధంగా 6 పేజీలో గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ఇండిజైన్, కోరల్డ్రా, ఎక్స్ప్రెస్ అంటే కోరల్డ్రా 6వ పేజీలో ఉంది, ఇల్లుస్ట్రేటర్ 3వ పేజీలో ఉంది. డైరెక్ట్గా మనం ఆ 3వ పేజీకి ఈ విధంగా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఇల్లుస్ట్రేటర్ నేను Ctrl+X అంటే కట్ అయిపోతుంది. దీన్ని వచ్చేసి ఇక్కడ ఫోటోషాప్ కింద పేస్ట్ చేశాను. ఓకే, Ctrl+V అంటే పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కానీ మనం ఈ ఇల్లుస్ట్రేటర్ అనేది 3లోనే చూపిస్తుంది, కానీ నేను ఫోటోషాప్ అంటే 2లో ఇక్కడ ఫోటోషాప్ కింద. మరి ఇది ఎలా అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, అప్డేట్ టేబుల్ అంటే అప్డేట్ ఎంటైర్ టేబుల్ అంటే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫోటోషాప్ 2లో ఉంది, ఇల్లుస్ట్రేటర్ కూడా 2లో ఉంది. అలానే ఇది దాని లెవెల్ ఆఫ్ యాడ్ టెక్స్ట్ అంటే ఆ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకే, మళ్ళీ ఎలా రిమూవ్ చేయాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి రిమూవ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు కావాలి, సపోజ్ ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కింద కావాలి అంటే మనం ఈ విధంగా కూడా ఇక్కడ మనం ఆ కర్సర్ ఎక్కడ పెట్టేస్తే దాని తర్వాత అనేది వస్తుంది, ఇక్కడ వచ్చేస్తే దాని ముందు వస్తుంది. ఆ వర్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ ముందు పెట్టేస్తే మనకి ఆ పేజీలో ముందు కావాలి కాబట్టి పేజీలో ముందు అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఈ ఫుట్ నోట్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే జస్ట్ మనం ఏదైనా డిక్షనరీలో చూసినప్పుడు ఒక వర్డ్కి లేదా ఒక పేజీలో దానికి ఒక్కొక్క వర్డ్కి నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి. ఆ మీనింగ్స్ అన్నీ కూడా ఆ వర్డ్కి కింద ఇస్తారు. అలాంటి వాటి ఈ ఫుట్ నోట్స్ అనేది యూజ్ చేస్తారు. అది ఎలానో కూడా ఒకసారి చూద్దాం. ఈజ్ ఈక్వల్ ర్యాండ్ ఇప్పుడు ఈ విధంగా మనకి సరే ఇంకొక టెక్స్ట్ కూడా తీసుకుందాం. కాపీ పేస్ట్. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ ఫుట్ నోట్. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఇక్కడ చూడండి, పేజీకి లాస్ట్లో మనకి 1, దీనికి ఇంకొక మీనింగ్ ఏదో ఒకటి సమ్ ఇమేజెస్ మనకున్న దానికున్న మీనింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇస్తారు. అలానే నెక్స్ట్ ఈ వర్డ్ చూజింగ్, బై చూజింగ్ అని ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే సెకండ్, దీనికి కూడా ఏదో ఒకటి మనం సమ్ టైప్ చేస్తాం. అలానే దీనికి కూడా ఆన్ ద పేజ్ ఆన్ ది అని చెప్పేసి దీనికి కూడా ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఈ విధంగా దీనికి కూడా ఏదో ఒకటి మనం టైప్ చేసే అంటే ఒక డిక్షనరీలో కానీ సంథింగ్ ఒక బుక్లో కానీ నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నప్పుడు ఆ వర్డ్ మన కింద పేజీలో ఈ విధంగా ఫుట్ నోట్స్ అనేది దీనికి ఇక్కడ 1, 2 అనేది ఆల్రెడీ ఇదిగో ఇక్కడ ఉంది. కోఆర్డినేట్ 1 ఉంది, నెక్స్ట్ చూజింగ్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ 3టికి 3 మీనింగ్స్ అన్నమాట. అలానే ఇన్సర్ట్ ఎండ్ నోట్ అంటే జస్ట్ ఆ పారా కిందే మనకి చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఇదేమో పేజ్ ఎండింగ్ కింద చూపిస్తుంది, ఇదేమో
సపోజ్ నేను ఇవి డిలీట్ చేస్తున్నాను, ఈ 3 ఇక్కడికి వచ్చేసింది. అంటే ఆ పారా కిందే ఈ ఎండ్ నోట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అది ఏంటి అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్సర్ట్ ఎండ్ నోట్. ఈ విధంగా 2 మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. అలానే షో నోట్స్ అంటే వెళ్ళిపోతుంది, ఇక్కడ షో చూపిస్తుంది డైరెక్ట్గా ఫుట్ నోట్స్లో. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రీవియస్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. అలా మనకి ఫుట్ నోట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే ఇక్కడ సిటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ అని ఉంది. ఇది ఎందుకంటే మనం ఏదైనా ఒక బుక్ ఆధారు అంటే బుక్లో మనం చూస్తుంటాం, లాస్ట్లో వచ్చేసి ఆధార్ ప్రతి పేజీలో మనకి అది ప్రతిసారి టైప్ చేయకుండా ఒకసారి టైప్ చేసేసి దాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్సర్ట్ యాడ్ న్యూ సోర్స్ కాడ ఇక్కడ మీకు బుక్ ఆధార్ నేమ్ ఎవరో ఒకరు వీరేంద్రనాథ్, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇలా దానికి టైటిల్, బుక్ టైటిల్ ఏదో సమ్ టైటిల్. అలానే ఈ టైటిల్ వచ్చేసి అలానే ఇయర్ ఎప్పుడు 2018, సిటీ ఒంగోలు, పబ్లిషర్ అంటే విజేత పబ్లికేషన్స్. ఇది మనకి ప్రతి బుక్లో అవసరం వస్తుంది కాబట్టి ఈ బిబ్లియోగ్రఫీ ఓకే అంటే ఇదని ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్సర్ట్ బిబ్లియోగ్రఫీకి వెళ్ళేస్తే చూడండి నేను టైప్ చేసింది మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఈ విధంగా మనకి ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక ఆధార్ నేమ్ కానీ సంథింగ్ ఆ బుక్కు సంబంధించిన ఇవన్నీ మనం ఒకసారి చేసుకో. అలానే ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్స్, ఇది కూడా సేమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ లాంటిదే. ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే సపోజ్ నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నాను పిక్చర్లో, 1 2 ఇది తీసుకుందాం ఇన్సర్ట్, దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఇక్కడ ఎంటర్ చేసి కంట్రోల్ ఎంటర్ అంటే ఇంకొక పేజీకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఇంకో పిక్చర్ తీసుకుందాం, ఇది తీసుకుందాం. నెక్స్ట్ పేజీకి అంటే కంట్రోల్ ఎంటర్ అంటే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇంకో పిక్చర్ తీసుకుందాం. ఓకే, ఈ విధంగా పిక్చర్ తీసుకొని వీటికి మనం ఏ పేజీలో ఏ పిక్చర్ ఉందో వాటికి ఈ రిఫరెన్స్లోకి వెళ్ళి క్యాప్షన్స్, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఇన్సర్ట్ క్యాప్షన్. ఇక్కడ ఒకటి మీ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా అక్కడ ఉన్నాయి సపోజ్ ఈక్వేషన్ కానీ టేబుల్ కానీ ఫిగర్ కానీ, ఫిగర్ 1. ఓకే, ఇక్కడ ఫిగర్ 1. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ క్యాప్షన్ ఫిగర్ 2, దీనికి వచ్చేసి ఇన్సర్ట్ క్యాప్షన్ ఫిగర్ 3. ఓకే, ఈ విధంగా మనకి నెక్స్ట్ అదే ఏ ఫిగర్లో ఎలా దీనికి మనకి కావాలి అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ లాగా ఏ ఇమేజ్ మనకి ఏ పేజీలో ఉంది కావాలంటే ఇంకే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫిగర్ 1 1వ పేజీలో, ఫిగర్ 2 2వ పేజీలో, ఈ విధంగా మనకి ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్క్ ఎంట్రీ. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా ఒక బుక్లో మనకి ఏ అంటే కొన్ని బుక్ అంతా అయిపోయినాక దాంట్లో మెయిన్ వర్డ్స్ మెయిన్ అన్నీ లాస్ట్లో ఇస్తారు. అవన్నీ కూడా ఆ వర్డ్స్ మీనింగ్స్ సంథింగ్ ఆ బుక్లో మెయిన్ వర్డ్స్ వచ్చేసి జనరల్గా బుక్ లాస్ట్లో ఎంట్రీ లాగిస్తాను. ఏదన్నా మీరు బుక్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ కంట్రోల్ నేను ఇక్కడ కొంచెం ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను, కంట్రోల్ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి
ఆ బుక్ ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు సపోజ్ దీనికి ఈ వర్డ్ మనం మార్క్ ఎంట్రీ అనగానే మార్క్, ఓకే. అలానే ఇది ఈ వర్డ్ కూడా కావాలి, మార్క్ ఎంట్రీ, మార్క్. అలానే ఈ పేజీలో పేజ్ లేఅవుట్ ఇది కావాలి, మార్క్. నెక్స్ట్ ఈ పేజీలో ఈ ఓవరాల్ బుక్ మార్క్ ఎంట్రీ. ఏం లేదు, జస్ట్ బుక్స్లో మనం ఏదైనా మెయిన్ వర్డ్స్ కానీ సంథింగ్ ఆ బుక్ ఎండింగ్లో ఇస్తూ ఉంటారు, అంటే ఎంట్రీ మార్క్స్ అనమాట. సేమ్ అలాంటిదే ఇది కూడా మార్క్. నెక్స్ట్ ప్రజెంట్ ఇది మార్క్ క్లోజ్. నెక్స్ట్ పేజీలో ఇది ఒకటి ఇచ్చేద్దాం, ఓకే, మార్క్ క్లోజ్. ఇప్పుడు ఈ ట్యాబ్స్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాబ్స్. ఇవి పోవాలంటే హోమ్ ట్యాబ్లో ఎక్కడన్నా వీటి మీద క్లిక్ చేస్తే పోతుంది. ఇక్కడ మనం క్లిక్ చేసి రెఫరెన్స్ ఇన్సర్ట్ ఇండెక్స్ అంటే ఇది చూడండి, చూజింగ్ ఏ లుక్ ఫర్ ద అనేది 6వ పేజీలో, ఇది 1వ పేజీలో, ఇది 8వ పేజీలో. ఇది ఈ విధంగా ఈ మార్క్ అనేది ఎంట్రీ మనం ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.